అందరికీ నమస్కారం అండి. జయలలిత ఎంజీఆర్ గారు నిజంగానే పెళ్లి చేసుకున్నారా? అసలు ఆ రోజు ఏం జరిగింది ఏంటో మనం తెలుసుకుందాం. తమిళ సినిమా ఇండస్ట్రీలో చక్రం తిప్పిన నటుల్లో ఎంజీఆర్, జయలలిత కూడా ఉంటారు. వీరిద్దరూ కేవలం సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తిరుగులేని విధంగా చక్రం తిప్పారు. ఈ ఇద్దరి మధ్య ఉన్న బంధంపై రకరకాల పుకార్లు షికారులు చేశాయి. ఎంజీఆర్ నిజంగానే జయలలితను పెళ్లి చేసుకున్నారా అన్న టాక్ కూడా 1980లో వచ్చింది. అసలు జయలలిత సినిమా ప్రస్థానం మొదలెట్టింది ఎంజీఆర్తోనే. ఎంజీఆర్తో కలిసి జయలలిత దాదాపు 32 పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరి బంధంపై అప్పట్లో తమిళ మీడియాలో ఎన్నో వార్తలు, పుకార్లు, షికారులు చేసేవి. అయితే వీరిద్దరూ ఎప్పుడు వీటిని ఖండించలేదు. దీంతో అంతా నిజమని భావించారు. ఎంజీఆర్ మొదటి భార్య అనారోగ్యంతో చనిపోతే రెండో భార్య అనుమానాస్పదంగా చనిపోయారు. ఆ తర్వాత జానకికి అప్పటికే పెళ్ళయ్యే ఒక బాబు ఉన్నా కూడా ఆమెను ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు ఎంజీఆర్. అంటే జానకికి ఎంజీఆర్ రెండో భర్త కావడం విశేషం. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న మూడో భార్య జానకి ఉండగానే జయలలితని ఎంజీఆర్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు అన్న సందేహాలు అప్పట్లో చాలా మందికి వచ్చాయి. ఇక జయలలిత ఎంజీఆర్ను సీక్రెట్గా పెళ్లి చేసుకున్నది కూడా అప్పట్లో గట్టిగా వినిపించిన మాట. అయితే వాస్తవంగా వీరి మధ్య పెళ్లి జరగలేదు. కానీ వీరిద్దరి మధ్య చాలా సన్నిహిత బంధం ఉండేదని వాస్తవం. అప్పట్లో ఇది అందరికీ తెలిసిన మాటే. ఎంజీఆర్ ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మూడో భార్య జానకిని కాకుండా జయలలితను తీసుకుని వెళ్ళేవారు. జయలలిత ఎంజీఆర్ పక్కనే కూర్చునేవారు. దీంతో ఎంజీఆర్ జయలలితను 4వ పెళ్లి చేసుకున్నాడు అన్న సమాచారం అప్పట్లో గట్టిగా వినిపించింది. ఈ ప్రచారాన్ని జయలలిత కానీ అటు ఎంజీఆర్ కానీ ఎప్పుడూ ఖండించలేదు. కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు అన్నీ కూడా నేను ఏ రోజుకి ఆ రోజు రివ్యూ పెడుతూ ఉంటాను. మేము ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి పక్కాగా మా దగ్గర న్యూస్ ఉంటుంది. అది హిట్టా ఫట్టా అన్నది మాకు తెలుస్తూ ఉంటుంది. కొత్త సినిమాల రివ్యూలు కావాలనుకున్న వాళ్ళు నా ఛానల్ని, సినీ ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు హిట్టా ఫట్టా అన్నది మీకు తెలుస్తూ ఉంటుంది. కొత్త వారు ఎవరో కూడా సినిమా వ్యాపారానికి రాకుండా ఉండడం చాలా మంచిది. మళ్ళీ వచ్చే కొత్త సినిమా రివ్యూలతోనూ, కొత్త వెబ్ సిరీస్ రివ్యూతోనూ మీ అందరి ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. మీ సినీ ప్రపంచం. కొత్త సినిమాలు హిట్టా లేక ఫ్లాపా తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ సినీ ప్రపంచం యూట్యూబ్ ఛానల్.